కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. సమస్యలు పరిష్కారం వైపు కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులు మధ్యమ స్థాయిలో లాభాలు పొందుతారు. మిత్రుల ద్వారా కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశివారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి ఆ రాఘవేంద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా ఒత్తిడి పెరిగినా కూడా పరిష్కార మార్గాలు మీ ముందు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దీనివల్ల కొంత ధనలాభాన్ని పొందుతారు. మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి మధ్యమ స్థాయిలో సహకారాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ముఖ్యంగా పిల్లల ద్వారా కుటుంబం లోపల శుభవార్తను వింటారు. కొన్ని వ్యాపార రంగం లోపల కొంత జాగ్రత్తలు పాటిస్తూ మీరు వ్యాపారాన్ని నిర్వహించండి. మీకు మరింత కలిసి వస్తుంది. ఈ రాశివారు ఈరోజు షిరిడి సాయినాథుని దేవాలయంలో ఏదైనా తీపి పదార్థాన్ని సమర్పించండి. లేదా తీపి పదార్థాన్ని చిన్న పిల్లలకు పంచండి. మీకు మరింత శుభయోగం కలుగుతుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. పరిస్థితులు చక్కబడతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము కొంత ఉంటుంది. ముందున్న తగాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు. ఈ రాశివారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి ఆ దత్తునికి నమస్కారం చేసుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.